అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొత్తానికి 5 పాయింట్స్ అయితే చెప్తాను. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్ టైంకి అవి పాటిస్తే తప్పకుండా మీకు మంచి మార్కులు వచ్చి మంచి పర్సంటేజ్ కానీ మంచి జీపీఏతోని పాస్ అయితే అవ్వడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ దిస్ వీడియో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, డైరెక్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ముందుగా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు కాబట్టి, సో క్వశ్చన్ పేపర్ ఇచ్చాక ఆన్సర్ షీట్లో మీరు ముందుగా మీ పేర్లు అవన్నీ కరెక్ట్గా వచ్చాయో చూసుకున్నాక, అండ్ స్టాంప్స్ సైన్స్ అవన్నీ కంప్లీట్గా అయిపోయాక క్వశ్చన్ పేపర్ ఒకసారి చదవండి. క్వశ్చన్స్ని మీకు ఏం రాకపోయినా పర్లేదు, క్వశ్చన్స్ చదవండి. సో చదివాక మీకు ఏదైతే లైట్గా గుర్తున్నా లేదంటే కాన్ఫిడెంట్గా ఉన్నా మీరు ఏదైనా క్వశ్చన్ పైన, అంటే నాకు దీని గురించి తెలుసు అంటారు కదా, సో ఆ క్వశ్చన్ తోటి ఫస్ట్ మీరు ఆ క్వశ్చన్ ఏ సెక్షన్లో ఉంది హెడ్డింగ్ రాసేసి, సెక్షన్ పేరు రాసేసి, ఎన్నో క్వశ్చనో సైడ్లో మీరు రాసి దానికి ఆన్సర్ అయితే స్టార్ట్ చేయండి. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. అంటే ఫస్ట్ మీకు ఏదైతే వచ్చిందో దాన్నే మీరు షురూ చేయండి ఫస్ట్ పేపర్లో. సో అది అయిపోయినాక మీకు ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సైడ్కి లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఉండిద్ది, రైట్ సైడ్ ఉండదు. సో మీరు రైట్ సైడ్ కూడా ఒక మార్జిన్ కొట్టుకున్నారనుకోండి, సో కొంచెం బాగుండిద్ది అనమాట ప్రజెంటేషన్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫస్ట్ ఇక్కడ వరకు ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఏమేమి చెప్పాను, మీకు కాన్ఫిడెంట్గా ఉన్న క్వశ్చన్ ఫస్ట్ రాయండి అండ్ సైడ్ మార్జిన్స్ పెట్టేసి రాయండి, అదనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి మీరు రాస్తున్న క్వశ్చన్ ఆన్సర్లో ఏదైనా కీ పాయింట్స్ కానీ హైలైట్ చేసే పాయింట్స్ కానీ వచ్చాయనుకోండి, బ్లాక్ పెన్ యూజ్ చేసి, అంటే బ్లూ పెన్తో రాస్తూ ఉంటారు ఆన్సర్. ఒకవేళ హైలైట్ చేయాల్సిన పాయింట్ అంటే మెయిన్ పాయింట్ అని మీకు తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని హైలైట్ చేయండి. సో అలా హైలైట్ చేస్తే, సో ఏమంటారు, ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళకి మంచి ఇంప్రెషన్ అయితే ఏర్పడుతుంది అనమాట. సో అప్పుడు మీకు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ థర్డ్ వచ్చేసరికి ప్రజెంటేషన్. మీరు రాసే ఆన్సర్ అంటే వర్డ్స్కి డిస్టెన్స్ అయితే ఉంచండి అండ్ మధ్య మధ్యలో హైలైట్ చేయండి పాయింట్స్. అండ్ డెఫినెట్గా మీరు ఇంకొక ఆన్సర్ రాస్తున్నారనుకోండి, ఒక ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది, ఇక సెకండ్ క్వశ్చన్ రాయాలనుకున్నప్పుడు సెకండ్ కొంచెం గ్యాపే తీయండి. ఒక 2-3 లైన్స్ 4 లైన్స్ ఇచ్చినా పర్లేదు, గ్యాప్ ఇచ్చి పక్కన మళ్ళీ క్వశ్చన్ నెంబర్ రాసేసి దానికి ఆన్సర్ పెట్టేసి రాయండి. అట్లా చేయండి. ఒకేలా ఇప్పుడు మీరు సెక్షన్ ఏలో ఉన్నాయి రాసేసినారు, సెక్షన్ ఏలో 1 రాసిరు, సెక్షన్ 2లో సెక్షన్ బిలోది మీరు రాయాలనుకుంటారు. సెక్షన్ ఏలో ఒక క్వశ్చన్ రాశారు, సెక్షన్ బిలోది రాయాలనుకున్నప్పుడు సెక్షన్ బి అని మధ్యలో హెడ్డింగ్ పెట్టేసి సెక్షన్ బిలో ఉన్న క్వశ్చన్ నెంబర్ పెట్టి ఆన్సర్ అని పెట్టి రాయండి. సో ఇదనమాట. థర్డ్ పాయింట్ అయిపోయింది. ఇక ఫోర్త్ పాయింట్ చూద్దాము. సో ఎక్కడైతే నెససరీ అంటే డయాగ్రామ్స్ సైన్స్ కానీ ఇంకా కొన్ని దగ్గర డయాగ్రామ్స్ వేయాల్సి ఉంటుంది కదా, సో అప్పుడు కూడా డయాగ్రామ్స్ వేరెవర్ రిక్వైర్డ్ డయాగ్రామ్స్ వేయండి, మంచిగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎక్కడైతే ఉంటే అది కొంచెం మీకు మంచి లుక్ అయితే వస్తుంది, దానివల్ల కూడా ఇంప్రెషన్ ఏర్పడి మంచి మార్క్స్ అయితే వస్తాయి అనమాట. ఇదనమాట. అండ్ ఇప్పుడు 77 రోజులు ఉందన్నమాట. ఈరోజు వీడియో పెడుతున్నాను అంటే మార్నింగ్ పెడుతున్నాను కదా, అంటే 76 రోజులు ఉంది ఇంకా. సో 76 డేస్ ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి అంటే పక్కగా ప్లాన్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్ నాకు వీక్గా ఉన్నాము అన్న దానిపైన ఇప్పటి నుంచి మీరు కొంచెం ఫోకస్ చేయండి. సో దాన్ని చదువుకోండి. మీకు అంటే లైక్ ఆన్సర్స్ పెద్దగా ఉన్నాయి అనిపించింది అనుకోండి, కాన్సెప్చువల్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం చేసుకొని దాని గురించి చిన్న షార్ట్ సమరీ టైప్ ఒక బుక్లో మీరు రాసుకోవడం చేసుకున్నట్టయితే ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్స్ మీరు లైట్గా దాన్ని చూసుకున్నా సరే, అరే ఈ క్వశ్చన్కి ఇది కాన్సెప్ట్ అనేసి మీరు ఓన్గా అయినా రాయొచ్చు అనమాట. ఎట్లున్నా అట్లా బట్టిఫై చేసి రాయాల్సిన అవసరం అయితే లేదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ డెఫినెట్గా మీరు ఇంకొక ముఖ్యమైన విషయం ఫిఫ్త్ది, ఇప్పుడు మీకు 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఒక క్వశ్చన్ వచ్చింది కానీ అది మీకు టెక్స్ట్ బుక్ అని మెటీరియల్లో అది 8 మార్క్స్ క్వశ్చన్, కానీ ఇందులో 2 మార్క్స్కి అడిగారు. సో 2 మార్క్స్కి అడిగినప్పుడు ఏం చేయాలి, 2 మార్క్స్ అన్నప్పుడు ఒక పేజ్ రాస్తే సరిపోతుంది, లేదంటే ఒక 5-6 లైన్స్ రాస్తే సరిపోతుంది. అంతేగాని అది 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి అందులో ఎంత చదువుకున్నారో 2 మార్క్స్ కూడా అంతే రాస్తామని అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది, అది 2 మార్క్స్లో ఇచ్చినారు, సో 2 మార్క్స్కి ఎంత ఉంటే అంతే రాయాలి, ఒక 4-5-6 లైన్స్ రాస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ వర్క్ బుక్లో ఉంది, 4 మార్క్స్ క్వశ్చన్కి క్వశ్చన్ పేపర్లో ఇచ్చినారు. సో అప్పుడు మీరు ఒక 10-14 లైన్స్ రాస్తే సరిపోతుంది. అట్లా అనమాట. అంటే మార్క్స్ ఇచ్చిన తగ్గట్టు మనం ఆన్సర్ రాయాలి అంతే. సో ఎటువంటి భయాడాల్సిన పని అయితే లేదనమాట. ముఖ్యంగా కాన్ఫిడెంట్గా ఉండండి. సో వాళ్ళు క్వశ్చన్ ఇస్తే దానికి మనం ఆన్సర్ రాయాలి. సో క్వశ్చన్నే మీరు 2-3 సార్లు చదివితే అసలు ఏం అడుగుతారో అది అర్థం చేసుకొని రాయొచ్చు. ఇంకా మ్యాథ్స్ అంటారా, సో మ్యాథ్స్ మీకు ఫార్ములాస్ అవి చూసుకోండి అండ్ డెఫినెట్గా ప్రాక్టీస్
చదివితే రాదు కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. సో మంచిగా ప్రాక్టీస్ చేసి సొల్యూషన్స్ అయితే సాల్వ్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఫస్ట్ నుంచే పక్కన వాళ్ళని అడగడం అట్లాంటివి చేయకండి. సో ముందుగా మీకు వచ్చినవన్నీ రాసేయండి కాన్ఫిడెంట్గా. అండ్ టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఏదైనా రాస్తున్నారు ఆన్సరు, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నది, మధ్యలో ఒక పాయింట్ స్టక్ అయిపోయింది, అది లీవ్ చేసేసి దాన్ని కంటిన్యూగా ఇంకా మీకు ఏం గుర్తుంటో అది రాయండి, అంతేగాని అక్కడే ఒక స్టక్ అయిపోకూడదు. సో అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. అండ్ స్ట్రైకింగ్స్ ఇట్లా ఏం అయితే చేయకండి. మ్యాక్సిమం ఏమైనా తప్పు రాసినా వదిలేయండి, అది అట్లనే రాసి పెట్టేసి ఇంకొక పాయింట్ రాయండి, అంతేగాని స్ట్రైకింగ్స్ ఎక్కువ చేయకండి. సో అది కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది కరెక్షన్ చేసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇదనమాట నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఎటువంటి టెన్షన్ కానీ ఎటువంటి భయం కానీ అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి మనం ఆన్సర్ రాస్తాము అంతే. మ్యాక్సిమం ఇవే అనమాట. అండ్ చిట్స్ ఇట్లాంటివి అయితే పెట్టుకోకండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ మ్యాథ్స్కి సంబంధించి ఒక ఫార్ములా, ఒక క్వశ్చన్ ఇచ్చారు, సో దానికి సంబంధించిన ఫార్ములా తెలుసు కానీ మీరు సొల్యూషన్ చేయడానికి రావట్లేదు. క్వశ్చన్ నెంబరు ఆన్సర్ అని పెట్టేసి దానికి సంబంధించిన ఫార్ములాసు అండ్ దానికి సంబంధించిన ఏమైనా మీకు ఏం తెలిస్తే అవి రాసి వదిలేసినా సరిపోతుంది. ఫస్ట్ మీకు ఏంటంటే చాయిస్ తర్వాత చూసుకోండి, ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ అయితే మీరు రాసేయండి అనమాట. సో ఈ విధంగా చేస్తే మ్యాక్సిమం మీకు 90+ మార్క్స్ అయితే వస్తాయి. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అప్డేట్స్ కావాలన్నా కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలియచేయండి ఈ టిప్స్ని. సో ఈ లేటెస్ట్ వీడియో 2024కి సంబంధించి 10th క్లాస్ అండ్ రిజల్ట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్ అప్డేట్స్ మన ఛానల్లో పెడతాను. ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలపండి, మీరు ఇంట్రెస్టెడ్ అయితే నేను ఆ అప్డేట్స్ కూడా ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.